అందరికీ నమస్కారం. నేను రాజ్ కుమార్. ఇది లెనోవో ఐడియా ప్యాడ్ స్లిమ్ 1 ల్యాప్టాప్. ఇది ఇంజు డ్యామేజ్తో తీసుకున్నాను. ఈ వీడియోలో మీరు నేను ఇంజు ఎలా రిపేర్ చేస్తాననేది కంప్లీట్గా చూడొచ్చు. లెనోవో ఐడియా ప్యాడ్ స్లిమ్ 1 ల్యాప్టాప్. ఇది ఇంజు డ్యామేజ్తో తీసుకున్నాను, చూడొచ్చు. స్క్రీన్ బయటికి ఇంజు వచ్చింది అండ్ కేబుల్ కూడా బయటికి వచ్చింది. ఈ ప్యానల్ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అవుతా ఉంది. లెనోవో ఐడియా ప్యాడ్ స్లిమ్ 1 ల్యాప్టాప్ ఇంజు డ్యామేజ్తో తీసుకున్నా. లెఫ్ట్ సైడ్లో ఉన్న ఇంజు కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయింది. అదే రైట్ సైడ్లో ఇంజు ఓకే ఉంది, కానీ ఓపెన్ చేసినప్పుడే మనకు ప్రాపర్గా తెలుస్తుంది ఓకే ఉందా లేదా అనేది. సో ఇప్పుడు మనము ఈ ల్యాప్టాప్ను ఇంజు రిపేర్ చేద్దాం. బ్యాక్ సైడ్ ఉన్న అన్ని స్క్రూస్ రిమూవ్ చేయాలి. నిదానంగా బ్యాక్ సైడ్ ప్యానల్ని అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. బ్యాక్ సైడ్ ప్యానల్ను కంప్లీట్గా ఓపెన్ చేసిన ఈ ల్యాప్టాప్లో ఫస్ట్ బ్యాటరీ కనెక్షన్ అయితే రిమూవ్ చేయాలి. ఈ ల్యాప్టాప్లకు చీమలు కూడా పోయినాయి, మీరైతే చూడొచ్చు. తర్వాత వైఫై కేబుల్ని అయితే రిమూవ్ చేస్తూ ఉన్నా. ఇంజు స్క్రూస్ అయితే రిమూవ్ చేస్తూ ఉన్నా. డిస్ప్లే కేబుల్ను ఓపెన్ చేస్తున్నా. ఇంజన్ కంప్లీట్గా బయటికి తీస్తున్నా. టచ్ ప్యానల్ బేసులు అయితే బాగానే ఉన్నాయి. సో ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేద్దాం. ఎప్పుడైతే నేను స్క్రీన్ ప్యానల్ను వేరు చేసినో అప్పుడు కంప్లీట్గా ఈ ప్యానల్ అనేది బయటకు వచ్చింది. సో ఇంజు కూడా బయటకు వచ్చింది. సో ఇప్పుడు మనము నిదానంగా ఈ ప్యానల్ను రిమూవ్ చేయాల్సి ఉంటుంది. నిదానంగా ప్యానల్ని అయితే ఓపెన్ చేసిన. ఇప్పుడు రైట్ సైడ్ ఇంజిన్ చెక్ చేయాల్సి ఉంటుంది. రైట్ సైడ్ ఇంజు బేస్లు అయితే ప్రాపర్గా ఉన్నాయి, కానీ ఇంజున్ అయితే లూజ్ చేయాల్సి ఉంటుంది. ఇంజు టైట్ ఉంది. సో ఇంజు అయితే నేను లూజ్ చేస్తూ ఉన్నా. రైట్ సైడ్ ఇంజులో మధ్యలో కొంచెం ప్రాబ్లం ఉంది, అందుకనే దాన్ని కొంచెం స్ట్రాంగ్గా ఉంచడానికి దీన్ని ఫిక్స్ చేస్తూ ఉన్నా నేను. ఇది లెఫ్ట్ సైడ్ ఇంజు బాగా టైట్ ఉంది, దీన్ని లూజ్ చేయాలి, లేదంటే మళ్ళీ బ్రేకేజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇంజు అయితే ప్రాపర్గా నేను లూజ్ చేసిన. ఇంజు ఫిక్స్ చేయాలంటే ఇక్కడ 3 థ్రెడ్డింగ్లు అవసరము, కానీ ఇక్కడ 2 థ్రెడ్డింగ్లు ఉన్నాయి. సో ఒకటి మిస్ అయింది, మళ్ళీ నేను ఇంకొక థ్రెడ్డింగ్ని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకొక థ్రెడ్డింగ్ను నేను ఇప్పుడైతే యాడ్ చేసిన. ల్యాప్టాప్లో లెఫ్ట్ సైడ్ ఇంజు కూడా నేను కంప్లీట్ చేశాను. రికార్డ్ చేస్తున్నా అనుకున్నా, కానీ మొబైల్ అనేది స్విచ్ ఆఫ్ అయిపోయింది నాకు తెలియకుండానే. సో మళ్ళీ ఛార్జింగ్ పెట్టేసి నేను వీడియో కంటిన్యూ చేస్తూ ఉన్నా. సో ఇప్పుడు ప్యానల్ను ఫిట్ చేస్తూ ఉన్నా, పై ప్యానల్. ల్యాప్టాప్ ఇంజు వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్యానల్ను ఫిక్స్ చేయాల్సి ఉంటుంది.
ఇంజ్ అనేది కంప్లీట్గా ప్రాపర్గా ఫిక్స్ అయింది. ఇప్పుడు మనము ల్యాప్టాప్ను కంప్లీట్గా ఫిక్స్ చేద్దాం. చూడొచ్చు, ఈ ల్యాప్టాప్ యొక్క ప్రాసెసర్ పైన పేస్ట్ అనేది డ్రై అయిపోయింది. సో దీనివల్ల ల్యాప్టాప్ ఓవర్ హీట్ అయ్యి ప్రాసెసర్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నాకు ఎవరైతే సర్వీస్కి ఇస్తారో వాళ్ళకు ఖచ్చితంగా థర్మల్ పేస్ట్ను ఖచ్చితంగా యాడ్ చేస్తా. దానివల్ల ఏమైతే అంటే ల్యాప్టాప్ యొక్క లైఫ్ అనేది పెరుగుతుంది. ల్యాప్టాప్ కంప్లీట్గా ఫిక్స్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను చివరిగా బ్యాటరీ కనెక్షన్ అయితే ఇస్తున్నా. అండ్ ల్యాప్టాప్ అయితే ఇప్పుడు డిఫాల్ట్గా టర్న్ ఆన్ అవుతుంది. ఎందుకంటే ఇందులో బ్యాక్ సైడ్ ఉన్న అన్ని స్క్రూస్ను నేను మళ్ళీ యథావిధిగా ఫిక్స్ చేస్తా. ల్యాప్టాప్ను ప్రాపర్గా ఫిక్స్ చేసిన. ఇప్పుడు ల్యాప్టాప్ను అయితే నేను ఓపెన్ చేస్తున్నా. ల్యాప్టాప్ అనేది డిఫాల్ట్గా టర్న్ ఆన్ అవుతుంది, ఎందుకంటే లిడ్ ఓపెన్ సెన్సార్ ఉంది కాబట్టి. సో చూడొచ్చు, ల్యాప్టాప్ అయితే డిఫాల్ట్గా టర్న్ ఆన్ అయింది. చూడొచ్చు, ల్యాప్టాప్ ఇంజ్ అనేది ప్రాపర్గా ఫిక్స్ అయిపోయింది. ల్యాప్టాప్ కొన్నప్పుడు ఏ విధంగా ఉంటుందో మనం ఇంజ్ రిపేర్ చేస్తే ఆ విధంగానే ఉంటుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, ల్యాప్టాప్లో డ్యామేజ్ స్టార్ట్ అయితే దగ్గరలో ఉన్న సర్వీస్ సెంటర్కి వెళ్ళి మీరు వెంటనే సర్వీస్ చేయించుకోండి. అంతేగాని నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది అంటే ల్యాప్టాప్ డెడ్ అయ్యే వరకు వస్తుంది. ఒకవేళ మీ ల్యాప్టాప్ ప్రాబ్లం ఉండి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు. ఈ ఛానల్ తెలుగు వాళ్ళ కోసమే స్టార్ట్ చేశాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. నేను మీ రాజ్ కుమార్.